జగిత్యాల జిల్లా భీమారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసిన భూముల్లో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా భూమి కావాలి, ఎంపీడీ ఆఫీస్ కూడా భూమి కావాలి. ఇంకా చాలా అగ్రికల్చర్ ఆఫీస్ కానీ చాలా ఆఫీసులకు భూమి అవసరం ఉన్నది. ఇప్పుడు హాస్పిటల్ ఇంకో కాంట్రాక్టర్ గారు ఫోన్ చేసి ఇప్పుడు మీరు ఈ ప్లేస్ ఇవ్వకపోతే పక్క ఊరికి వెళ్ళిపోతుంది అట్లా అని చెప్తున్నారు. పక్క ఊరికి వెళ్ళిపోకుండా హాస్పిటల్ కూడా భీమారంలో కట్టాలి, అనువైన ప్లేసులో కట్టాలి. ప్లేస్ లేదంటే మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. తీపిచ్చే బాధ్యత మీది, గవర్నమెంట్ ఆఫీసర్లది. ఇరిగేషన్ ల్యాండ్ ఉన్నది, మళ్ళీ ఇంకోటి అటవీ శాఖ. ఇదైతే చాలా ఉపయోగం ఉంటుంది రైతులందరికీ. వాళ్ళ ఒక 10 రోజుల్లో కూడా వాళ్ళ వరి కోతలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. వడ్లు ఎక్కడ వేయాలో కూడా రైతులు అగమ్య గోచరంలో మారుతున్నారు. మొన్నటిదాకా పసుపు తీసేసారు, ఇప్పుడు వడ్లు కూడా వస్తున్నాయి. ఆ వడ్లను కూడా మేము ఎక్కడ పోయాలని కూడా రైతులు ఆందోళన ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఏమైంది, ఇప్పుడు అక్కడ పోసిరు అనుకో ప్రైవేట్ భూములలో కూడా పోస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పోయేకద్దా అంటారు, మళ్ళీ ఎక్కడ పోసుకున్నాడు, ఎక్కడ పోసుకుని అమ్ముకున్నాడు. అధికారులు గమనించి ఆ స్థలాన్ని వదిలిపెట్టి మాకు వేరే చోట కేటాయించుతారా